స్పెషల్ స్వీట్ రెసిపీ మీ అందరి కోసం. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీంట్లో మనం స్వచ్ఛమైన నెయ్యిని, కొబ్బరిని, పెసరపప్పును మాత్రమే వాడుతున్నాం. హెల్త్కి చాలా మంచిది. నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకొని వేయించుకున్నాను. నేనైతే పాలు తీసేసుకున్నాను ఇందులో నుంచి. ఇది వేగేలోపు 1 కప్పు పెసరపప్పును నెయ్యి వేసుకొని ఉడికించుకొని పెట్టుకోవాలి. 1 కప్పు కొబ్బరి, 1 కప్పు పెసరపప్పు కాబట్టి 2 కప్పుల బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ కరిగిన బెల్లాన్ని నేతిలో వేయించుకున్న కొబ్బరిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 విజిల్స్ లో పెసరపప్పు ఉడికిపోతుంది. దాన్ని ఏం మెదుపుకోకుండా అలాగే తీసి ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కొబ్బరి, పప్పు, బెల్లం మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులో 1 పెద్ద గ్లాస్ పాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 4-5 ఇలాచీలను మంచి పొడిలాగా చేసుకొని వేసుకొని ఇది దగ్గరికి పడే వరకు ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. దగ్గర పడిన తర్వాత వేరే ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని మ్యాష్ చేసుకొని వేసుకొని తినేసేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి.